వాళ్ళు ముందుగానే పిలిపిస్తుంది లైన్ టు లైన్. ఓకే సతీష్ ఓకే అప్పిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సుజాతమ్మ, కోపిరెడ్డి సుజాతమ్మ, జల్పాటి ఉపేంద్ర, ఓకే రఘునాథ్ రెడ్డి, ఓకే మ్యామ్. శ్రీనివాసులు, పూరి అజయ్ కుమార్, శ్రీరామ్, షేక్ సలాముల్లా, రాజనా జయరామ్ రెడ్డి, ఓకే అటు సైడ్ వెళ్ళిపోయింది. జయమ్మ, వెంకటరమణమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, ఓకే వాయిస్ తీసుకోండి. ఈ రోజున దాదాపు 30 మంది పైన అనారోగ్యాన్ని బారిన పడి ఆసుపత్రి బిల్లులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల పైచీలకు మంజూరు చేయడం జరిగింది. దీనికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో 1,66,00,000 పైచీలకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఈ 15 నెలల కాలంలో. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జరిగినటువంటి దాఖలాలు లేవు నియోజకవర్గం. ఒకవైపున సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు, ఒకవైపున పిల్లలకు చదువుకోవడానికి తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇస్తూ ఉన్నారు. అన్నదాతలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీభావ కింద కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలతో కలిపి మొదటి విడతగా. అంతే స్థాయిలో
ఆర్టీఎస్ ద్వారా కూడా పనులు వేగవంతమైనాయి. గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ కానీ ఇతరత్ర లో వోల్టేజ్ సమస్యలు లేనటువంటి పరిస్థితులు కానీ కల్పించేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. పరీక్ష పూర్తి ఈ రోజున తుది జాబితా కూడా విడుదల చేయడం జరిగింది ఇచ్చినటువంటి మాట మేరకు. అంతేకాకుండా అంద్రినీవా ద్వారా పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈనాడు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కొండారెడ్డి చెరువుకి నీళ్ళు ఇచ్చే దాంట్లో పైపులు పైకి పెట్టినారు, నీళ్లు పోవని చెప్పేసి. ఇంకా ఆ స్థాయికి నీళ్ళే పోలా. టెక్నికల్ టర్మ్స్ మనం డిబేట్ చేయకపోవడం మంచిది. కౌంటింగ్ ద బర్డ్స్ బిఫోర్ ఎగ్స్ గాట్ హ్యాచ్డ్ అని, ఇంకా కోడి గుడ్డు పొలక ముందే పిల్లలు లెక్క పెట్టడమే ఇది మంచిది కాదు. ఇది ప్రజల అందులో రాయలసీమ ప్రాంత వాసులు నీళ్ళంటే ఒక భావోద్వేగం, ఒక శక్తి. అది రైతాంగం ఎదురు చూస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతంలో రైతులు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నదీ ప్రవాహక జలాలు మా ప్రాంతంలో కూడా చెరువులు నింపాలని చెప్పేసి తలుపుల మండల వాసులకు అందరికీ కూడా మాటిస్తాను. 100% కొండారెడ్డి చెరువును నింపుతాం, దాని కింద ఉన్నటువంటి కొత్త చెరువును కూడా నింపుతాం, ముత్యాల చెరువును కూడా నింపుతామని చెప్పేసి ఒక్క చెరువును కూడా ఖాళీగా పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా గాండ్లపేట మండలం కూడా గతంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పేసిన తర్వాత అది తక్కువ రేట్లకు ఉంటే కూడా రివైజ్డ్ ఎస్ఆర్ ఏదైతే ఉందో దాని మేరకు ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి అది కూడా టెండర్ స్టేజ్కి వచ్చింది. అందులోనే టెండర్స్ క్లోజ్ చేస్తాం గాండ్లపేట మండలానికి. ఎక్కడా మేము ప్రజలకు మంచి చేసేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సామాన్య కార్యకర్త వరకు కూడా అందరికీ కూడా చిత్తశుద్ధితోనే పనిచేస్తాను. ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తా ఉంటే మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు రైతు కోరంటారు. అసలు రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీకు ఊపిరాటంలా మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే తల్లికి వందనం లేరని, మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే అన్నదాత సుఖీభావు లేరని, మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించలేరని చెప్పేసి, మెగా డిఎస్సి ఫలితాలు రావని చెప్పేసి, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయలేరని చెప్పేసి, అంతే స్థాయిలో రహదారులు నిర్మించలేరని చెప్పేసి, అంద్రినీవా ద్వారా పూర్తి చేసి నీళ్లు ఇవ్వలేరని చెప్పేసి, ఇవన్నీ కూడా మీ అపోహలు. మీకు అవి రాకపోతే బాగుంటుంది. మీకు నెగిటివ్ అప్రోచ్. రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలకు మంచి చేసే విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన విధానం. అందుకే ఆయన సైకో జగన్ అంటారు. ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి పెక్యులర్ సైకాలజీ. అదేదో సినిమా వచ్చింది చూడండి, మహేష్ బాబు సినిమా, ఎవరో ఏడుస్తా అంటే నవ్వుతా అంటాడు, ఆ టైప్ సైకాలజీ. ఈయనకి ప్రజలు సంతోషంగా ఉంటే ఓడ్చుకోలేడు, ఎందుకంటే ఈయనకి రాజకీయం ఉండదు. ప్రజలను నిరంతరము మనశ్శాంతి లేకుండా క్షోభ పెట్టేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయాలి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఆయనకి పొద్దు గడవదు, రాజకీయం ఉండదు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన 15 మాసాల్లోనే అద్భుతమైనటువంటి సంక్షేమం కావచ్చు, అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందర సాక్షాత్కరిస్తా ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే నమ్ముకొని మొన్నటివాక అమరావతిని వేసిల రాజధాని అన్నారు, అమరావతి ముంపు గురవుతుందన్నారు, అమరావతి భ్రమరావతి అన్నారు, ఇన్ని రకాలుగా 3 రాజధానులు కావాలన్నారు, ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలు చెప్పారు. అంతకు మునిపేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాట ఉంటుంది, అధికారంలో ఒక పాట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట ఏమంటే మేము అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నాం, 30,000 ఎకరాల్లో చేయండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు అవ్వంగానే ముఖ్యమంత్రి అవ్వంగానే మాట మార్చి 3 రాజధానులు అమరావతిని మేము
మూడో రాజధానిగా అసెంబ్లీ లెజిస్లేచర్ క్యాపిటల్గా మేము పెట్టుకుంటామని చెప్పేసి శాసన మండలి వేదికగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి దాన్ని శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామని మాట్లాడినటువంటి మాట. మళ్ళీ ఇప్పుడు అధికారమైన 15 మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఊపిరాడక మైండ్ దొబ్బినట్టుంది. మళ్ళీ సత్యనారాయణ ఆడితో చెప్పిస్తారు మేము అమరావతి రాజధాని వ్యతిరేకించలేదు. అసలు అబద్ధాలు మళ్ళీ కొత్తగా ఒకటి మళ్ళీ సెటైర్ మొదలు పెట్టారు. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పి అది పేటెంట్ రైట్ పీకే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యం, నేర్పరితనము జగన్మోహన్ రెడ్డి శిష్య బృందానికి తప్పితే ఇంకొకరికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు, అడ్డగోలుగా మాట్లాడతారు. నేను పోతున్నాగా మాజీ మంత్రి ఉషశ్రీ చంద్ర మీరు కట్టిండే మెడికల్ కాలేజీలో అసలు పిల్లర్స్ చేసేది వదిలేస్తే గుంతలు పడి నీళ్లుంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయకున్నట్లు రాజకీయం చేసింది చూస్తారు. మీకు తెలిసిన రాజకీయం ఉంది, ఆడమనిషి అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తాను. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళని మాట్లాడతాను. నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా, ఉండి కూడా కనపడలేదా? కదిరికి వచ్చినావు, చెప్పాలు పెట్టకుండా గాండ్లపేట పోయినావు, అభివృద్ధి లేదని మాట్లాడతావు. మేమేసిండే రోడ్డు మీద పోయినావు తల్లి నువ్వు. ఇప్పటికి నిన్ను ఎందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అనివార్యంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాటలకు అందరూ కూడా సమాధానం చెప్తాం. మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడతాం. మీ కళ్ళగా నీళ్లు కనపడలేదా? మళ్ళీ ఏదో వేదికగా పిలుస్తుందంట. అంటే ఇది ఒక ప్రవాసనం అయిపోయింది. ఎట్లా లేయేది కాదు, పోయేది కాదు, లేసే మనిషిని కాదని అర్థం. వీడు లేసేది లేదు, వాడు పెట్టేది లేదు. ఈ రకమైన దూరంతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూర్ఖపాలు వచ్చిందండి. మీకు హాఫ్ నాలెడ్జే మేడం, ఫుల్ నాలెడ్జ్ అయితే లేదు. ఇదంతా హాఫ్ నాలెడ్జ్, అవుట్డేటెడ్ పొలిటీషియన్ స్ట్రాటజీ. కాంటెంపరీలో జెన్జీ వచ్చేసింది తల్లి. నువ్వు జెన్జీ కాదేమో. జెన్జీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్, దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ దే ఆర్ మోర్ మెటీరియలిస్ట్. వాస్తవాలే మాట్లాడతారు, వాస్తవంలో బతుకుతారు, వాస్తవాలే ఆచరిస్తారు, ఉత్పాదకతను పెంచుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ని విత్ ఇన్ నో టైం కంప్లీట్ చేసేటువంటి జనరేషన్ ఉన్నటువంటి పరిస్థితి జెన్జీ కాలంలో ఉన్నాం మనం. ఇప్పటికీ అవుట్డేటెడ్ పాలిటిక్స్ మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పేసి కూడా తెలియజెప్తాను. లిక్కర్ స్కామ్ లో పాపం లిక్కర్ స్కామే జరగలేదంటారు ఆయన. చెవిరెడ్డి అయితే చెవులో పువ్వు పెట్టుకునేవారు ప్రజలంతా అనుకుంటారు. మందాడంట. నువ్వు మందా అయితే ఏమి తాకపోతే ప్రజలకు వచ్చింది. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది నాయకులు. నేను అతిపెద్ద ఇల్లు కట్టినాను, ఇట్లా ఇల్లు మా కదిలో ఎవరికి లేదు. నీకు ఇల్లు ఉంటే ప్రజలకేమీ అవసరం? నీకు నీ పెండ్లాం నీ పిల్లలకు అవసరం కాదు. ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుంది, ప్రజలకు ఏదైనా గట్టించి పెట్టండి మీరు. నేను మందాగనంటే దాని నుంచి వచ్చే లాభం ఏంది? మందాకపోతే నాయకుడు మంచోడే కానీ మందు దాకుండా మద్య వ్యాపారం చేసి, మద్యం వ్యాపారం అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేసి, రంగుసార వ్యాపారం చేసి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి మళ్ళీ అధికార పార్టీని తప్పులు పట్టేటువంటి ఆలోచన కానీ వ్యాఖ్యలు కానీ చేయడం అనేది హాస్యాస్పదం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా నిన్నటి రోజున కొంతమంది సున్నపుట్ట తాండా, తుమ్మల రోడ్డు, కౌలేపల్లి ఏరియాలో ఏదో ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పి పట్టా ఉన్నటువంటి రైతులు భయపడతారు. మీరు ఎవరు భయపడాల్సిన పనిలే. ఏపీఐసి ద్వారా ల్యాండ్ అక్విజిషన్కి మేము ఒక ఆలోచన చేస్తున్నాము. అందులో భాగంగానే సర్వేలు జరుగుతున్నాయి. కానీ దీంట్లో పట్టా భూముల జోలికి ఎక్కడ పోలా, ఎవరి జోలికి పోలా. మేము దొంగ పనులు చేయము. ప్రజలను ఆలోచన చేయండి. అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, గదిలో ఎమ్మెల్యే ఉండేది కనికొండ ప్రసాద్. గతంలో మాదిరిగా దొంగ పట్టాలు లేదు, భూములు బైపాస్ రోడ్డు పేరు మీద పంచాయతీలు చేసుకునేదో, లేదు లిటిగేషన్ వాళ్ళే పెట్టి వాళ్ళే పంచాయతీ చేసి డబ్బులు కొట్టేదో, పట్టా వాళ్ళ దాన్ని జోలికి పోయేసి అక్వైర్ చేస్తానని బెదిరించి వాళ్ళతో డీల్ చేసుకునేదో ఇట్లా పనులు జరగవు. ప్రభుత్వం ప్రజలు విశ్వాసించండి, మిమ్మల్ని మంచిగా చేస్తాం. మిమ్మల్ని ఏడా ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు. ప్రభుత్వం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఎమ్మెల్యే మేము కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఎక్కడ కూడా నియోజకవర్గంలో తప్పు చేసే పనులు లేవు.
మా చెల్లికి కూడా చెప్తాను, ఈసారి వచ్చినప్పుడు చెప్పి రాదండి, నేను 14 రోజులు వస్తాను, దొంగగా వచ్చి బట్టలు పెట్టి పిలుస్తామని మేము ఖచ్చితంగా గౌరవంగా పిలుస్తాం, అగౌరవపరచాం. మీరు అగౌరవపరిస్తే మేము తగిన రీతిలో దానికి సమాధానం చెప్తాం, అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచాలనే ఆలోచన మాకెక్కడ కూడా లేదు. కాకపోతే బాధ్యతాయుతంగా మాట్లాడండి. రాజకీయాల్లో ఉండేవాళ్ళు మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. దానికి పద్ధతి ఇది కాదు, అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు. నిజాయితీగా ప్రజల గొంతు వినిపించగలిగితే, నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడగలిగితే, ప్రజావాన్ని వినిపించగలిగితే మీ గలం అవసరం లేదు. ఎందుకంటే మీ గలం ఎప్పుడు కూడా అబద్ధాల గలమే. కన్నారపకుండా అబద్ధాలు చెప్పుకుని రాజకీయాలు, అబద్ధం మాటలతో రాజకీయాలు చేయాలనుకుని రాజకీయాలు లబ్ధి పొందాలనుకునే క్యారెక్టర్లు మీరు ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తే మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడ తప్పిదం జరిగిందని ఆలోచన చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఎప్పుడు సింహావలోకనం లేనటువంటి వ్యక్తులు బతికి పట్టగట్టినటువంటి దాఖలాల చరిత్రలో ఎప్పుడు లేవు. కాబట్టి ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అబద్ధాలు చెప్పకుండా ఉంటే బాగుంటుంది. ఈ రకమైన ధోరణి పెంచుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాం ప్రజలకి, ఇది మంచి ప్రభుత్వం, మంచి చేసేటువంటి ప్రభుత్వమే. అక్రమ కార్యక్రమాలు జరగనిటువంటి ప్రభుత్వం. ఈ నియోజకవర్గంలో పై నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఖరీదు వరకు కూడా ఒకటే పేటెంట్. గతంలో వీళ్ళు దొంగ పని చేసి అది మంచి పని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. ప్రతిపక్ష నాయకుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. నోరుంది కదా అని అబద్ధాలు పదే గట్టిగా మాట్లాడేస్తారు. ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. కదిర్లో నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా ఈ పరిస్థితులు మారినాయి. గతంలో మీరు చెప్పినట్టు గందికొండ ప్రసాద్ ఒక మతానికి వ్యతిరేకం చెప్తే ఆ మతస్థులు నమ్మే పరిస్థితులు లేరు. ఒక కులానికి వ్యతిరేకంటే ఆ కులస్తులు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికి కూడా వాస్తవ పరిస్థితులు అసర్టైన్ చేసుకోకుండా పాలిటిక్స్ చేస్తే మీరు దమ్మిడి తరంగా అసలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు ప్రజల దృష్టి. వచ్చే రోజుల్లో ఇంకా ఒకటి చెప్తారు, ఊర్లో పరిస్థితులు మారినాయి, ఆలోచన మారింది. ప్రజల ఆలోచన విధానంలో కూడా స్పష్టమైనటువంటి మార్పు వస్తారు. ఏది మంచి ఏది చెడ్డు అనే ఆలోచన చేసినారు. కాదే 15 నెలలు అయినా ఇప్పటికీ మీ బతుకులు మీ అంతకు మీరే పోయేసి దొంగపడాల దాంట్లో ప్రజలతో కంప్లైంట్ చేయించుకొని ఎదుర్కొంటారు. ఇంకా ఎన్ని వస్తాయో మీవి, ఇంకా ఎవరెవరు వస్తారో తెలియదు. ఒక ఆయన అయితే చికెన్ స్క్రాప్ అమ్ముకుంటాడు చైర్మన్ హోదాలో. పిల్లాన్ని అడ్డం పెట్టుకుని చిన్న స్టాంపులు వేస్తారు. టీవీఆర్ దగ్గర దొంగ భూములు కొని కేసులు ఎదుర్కొంటారు, దొంగ ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్. మీరు చేయని అక్రమం ఏందో చెప్తే ఉల్టా చోరు డాటా కొత్వాలు అని చెప్పేసి గడిచిన 10 ఏళ్ళు నన్ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు. మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినారు కానీ వాస్తవాన్ని ఎప్పుడు ఒక రోజు కూడా చెప్పలేకపోయినారు. సాక్ష్యాలు ఎప్పుడు ఇవ్వలేకపోయినారు. ఏ భూమి మీద మీరు నిరూపించుకోలేకపోయినారు. ఈరోజు మేము నిరూపిస్తానే ఉన్నాం. మేము మాట్లాడడం లేదు, సిస్టమ్ మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాకుండా లాటరీ టికెట్ల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పిన ఫలితమే మొన్న 4 జైలు పోవడం. గంజాయి మీద కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ఆలోచన చేస్తున్నాం, తీవ్రంగానే పరిణామాలు. అనైతిక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి, అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి హెచ్చరిక మళ్ళీ జారీ చేస్తాను. మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు. లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా చాలా తీవ్రంగానే తీసుకుంటాం, తీవ్రంగానే పరిగణిస్తాం. మా కార్యకర్తలు మేము మోల్డ్ చేసుకున్నాం, మా నాయకులు మేము మోల్డ్ చేసుకున్నాం. రాజకీయాల్లో తప్పు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినామనే భావన నుంచి దూరంగా తీసుకుపోతున్నాం. కష్టపడి పనిచేసి గుణాన్ని అలవాటు చేస్తున్నాము. వచ్చే రోజుల్లో మరింత మెరుగైనటువంటి ప్రమాణాలని వాళ్ళకి అలవాటు చేస్తాం. తద్వారా సమాజంలో గౌరవంగా బతికే విధంగానే ఏర్పాటు చేసుకుంటాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే అబద్ధాలు మానుకొని, అసత్య ప్రచారాలు మానుకొని ఊళ్ళు దగ్గర పెట్టుకుంటే కనీసం ఒక 10 మంది మనుషులైనా పలుకుతారు. మీది సూపర్ హిట్టా సూపర్ పట్టా మాకు అనవసరం. రాజకీయాల్లో మీరు ఉండాలా, మీరు మాట్లాడాలా, మీరు కార్యక్రమాలు చేయాలా. మేము దానికి వ్యతిరేకం కాదు. సిగ్గు మానం లజ్జ ఉంటే ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేసుకోమంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఏ రోజైనా మమ్మల్ని వీళ్ళకి రానిచ్చినారా? మీరు 5 ఏళ్ళలో ఏ రోజైనా మమ్మల్ని మాట్లాడినిచ్చినారా? దాదాపు 23 కేసులు పెట్టినారు.
ధర్నాలు చేస్తే ప్రజా సమస్యల మీద గలమింపాలంటే హౌస్ అరెస్ట్, ఇళ్లలే పోలీసులు వచ్చి కూర్చునేవాళ్ళు. మీ ఇళ్లలోకి ఎవరన్నా పంపిస్తానం, ఈరోజు అలౌ చేస్తాం, సెక్యూరిటీ ఇస్తాం. ఎక్కడైనా మీ పోలీస్ ఆఫీసర్స్ అడగండి, ఇంతవరకు మీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా అడ్డుకోమని నా నుంచి కానీ మా పార్టీ నుంచి కానీ మేము కానీ ఎప్పుడు ఫోన్ చేసిన దాఖలాలు లేదు. అధికార యంత్రాంగానికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అపోజిషన్ ఉండల్లా, అపోజిషన్ ఉండకూడదని మేము అనుకోవడంలా. ఎందుకంటే ప్రజల గొంతుకు ఎక్కడో చోట అయితే మేము ఏదైనా తప్పులు చేసి కూడా కరెక్ట్ చేసుకుంటాం, కానీ అబద్ధాలు చెప్పింది మాత్రము మీ బట్టలు ఇప్పేసి బజార్లో పెట్టేస్తాం. మాకు దానికి పెద్దగా నాకంటే ఎక్కువ అనుభవం మీకు ఎవరికి లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి. వాస్తవ పరిస్థితుల రీత్యా రాజకీయ కార్యక్రమాలు ఆలోచన చేసుకోండి. అవసరం లేని యూరియా గదిలో ఏ రైతు మాట్లాడలా, దాని మీద రైతు పోరంట. పాపం ఏదన్నా చేసేదానికైనా ఒక పద్ధతి ఉండాల. మీరు చేసింది మంచి ఏంది లేదు. కొన్ని తలుపుల మండలానికి ఏమైనా నీళ్ళు ఇచ్చినారా మీరు అధికారంలో ఉండి? చుక్క నీళ్ళు ఇవ్వాల. మేము పూర్తి చేసినాం అప్పటికే, అదే కాలంలోనే ఇస్తున్నాం. ఈరోజు కూడా నీళ్లు మేము కొత్తగా చేసింది ఏం లేదు. మేము ఎక్కడ దాన్ని ఇబ్బంది పెడతామనేది ఏం లేదు. మరి మీరు ఎందుకు చేయలేకపోయినారు, మేము ఎందుకు చేయగలుగుతాం? చిత్తశుద్ధి, సంకల్పం ఉంది. కదిరి రాయచోటు రోడ్ 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటాం. మీరు ఎందుకు చేయలేకపోయినారు? మేము వచ్చిన 3 నెలల్లోనే మొదలు పెట్టినాము, ఇప్పుడు పూర్తి చేసేసిన. ఇప్పుడు విజిట్ పోతాను, మీరు కూడా వస్తే సంతోషిస్తాం. ప్రెస్ వాళ్ళు కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయింది. పోతాను మళ్ళీ ఒకసారి, ఇంకా ఏదైనా అరకొర వైపులో మిగిలితే కూడా కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా ఊర్లో ఎలక్ట్రిఫికేషన్ కూడా మాట్లాడినాము, మాట ఇచ్చినాము, దాన్ని నిలబడినాము. ఎక్కడ కూడా లాలూచి పడలా, లేదంటే అబద్ధాలు చెప్పలా. అబద్ధాలు చెప్పం కూడా. వచ్చే రోజుల్లో మీకంటూ చెప్పుకోవడానికి, ఇది చేస్తామనడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితులు ఊళ్ళో కల్పిస్తా ఉన్నాము. రాష్ట్రంలో అదే రకంగా పరిపాలన కొనసాగుతుంది, నియోజకవర్గంలో కూడా అదే రకంగా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.